చెల్లిస్తున్నాను. ఇచ్చిన అవకాశాన్ని బట్టి దైవజనులకు హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే పల్లకడి గ్రామ ప్రజలందరికీ కూడా మరొకసారి యేసుక్రీస్తు వారి శుభనామాన్ని బట్టి దేవుని తెలియజేస్తూ ఉన్నాను. ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని మహిమపరచడానికి ఇచ్చిన సమయంలో కొన్ని కీర్తనలతో దేవుణ్ణి మహిమపరచుకుందాం. సంతోషంగా ఉన్న వారు పాటలు పాడుచుండగా చప్పట్లతో దేవుణ్ణి మహిమపరచాలని హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మందిరం దివ్య ప్రాంగణం, దేవుని మందిరం దివ్య ప్రాంగణం. మనసున్నది ఆయన మహిమారించి ఉన్నది. మనసున్నది ఆయన మహిమారించి ఉన్నది. ఆరాధించుటకు కూడుకున్న వారికి మనసులో ఉన్నది. ఆరాధించుటకు కూడుకున్న వారికి మనసులో ఉన్నది. ఆశీర్వాదము వచ్చిన సొంతము
సుఖము దేవుని మందిరం దీవెన ప్రాంగణము దేవుని మందిరం దీవెన ప్రాంగణము వరమంతా పొందిన మేలన్నిటికై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వరమంతా పొందిన మేలన్నిటికై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై ప్రార్థన చేయుటకు పుడుకున్న వారికి అక్షర చెప్పుకునే వీలున్నది ప్రార్థన చేయుటకు పుడుకున్న వారికి అక్షర చెప్పుకునే వీలున్నది వేచినది ఆశీర్వాదము భూమికొచ్చిన సుఖము వేచినది ఆశీర్వాదము భూమికొచ్చిన దేవుని మందిరం దీవెన ప్రాంగణం దేవుని మందిరం వాక్యారంతో కలియుటకు దేవుని స్వరము విని బలముందుకు వాక్యారంతో కలియుటకు దేవుని స్వరము విని బలముందుకు సంతోషించుటకు ఆసముల వారికి సహవాసమునకు పాలున్నది సంతోషించుటకు ఆసముల వారికి సహవాసమునకు పాలున్నది వేచియున్నది ఆశీర్వాదము భూమికొచ్చిన సుఖము వేచియున్నది ఆశీర్వాదము భూమికొచ్చిన సుఖము దేవుని మందిరం దీవెన ప్రాంగణం దేవుని మందిరం దీవెన ప్రాంగణం మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం ఆశీర్వాదము భూమికొచ్చిన సుఖము వేచియున్నది ఆశీర్వాదము భూమికొచ్చిన సుఖము వేచియున్నది ఆశీర్వాదము భూమికొచ్చిన దేవుని మందిరం దీవెన ప్రాంగణం మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం. ఈ మాట వీలైతే ప్రతి ఒక్కరు చెప్పడానికి ప్రయత్నించండి. వేచి ఉన్నది
స్వరాలు కనబడలేదు. మైక్ నాది ఉంటుంది కదా, బాధపడకూడదు. నాకన్నా గట్టిగా వస్తే మీ వాయిస్. దేవుని మందిరానికి, గ్రామంలో దేవుని మందిరం మరొకటి నిర్మించడం కూడా చాలా సంతోషకరమైన విషయం. వారిని బట్టి దేవుని మరొకసారి స్థుతులు చెల్లిస్తున్నాను. ఆశీర్వాదము లోనికొచ్చిన నీ సొంతము. ఒకసారి గ్రామ ప్రజలకు మనస్ఫూర్తిగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఒక గంటన్నరలో ఈ కార్యక్రమం అంతా ముగించబడుతుంది. ఈరోజు ఈ మందిరం కట్టడానికి దేవుడు ఎంతో కృప చూపించారు. ఒక 10 మంది పేదవాళ్ళు, వారికి సంఘం లేదు, దేవుడిని మొరపెడితే మేము వాళ్ళ గరిపి మొరపెడితే దేవుడి ఈ సంఘాన్ని ఇచ్చారు, ఈ మందిరం ఇచ్చారు. చాలా త్వరగా దేవుడి ఈ కార్యం చేసుకున్నారు. మరి ఈ ఊరి పెద్దలు మనం గౌరవించుకోవాలి. నేను పిలవగా ఎంతో ఆనందంతో ఒక దైవ సేవకునికి ఇచ్చినట్టు గౌరవం ఇచ్చి మరి ఈ కార్యక్రమానికి ఈ ఊరు పెద్దలైన వారు, నూతన బాడీ మెంబర్స్ వారందరూ వచ్చారు. ఈరోజు వారిని గౌరవించుకుందాం. మొదటి దేవుని గౌరవించుకుందాం, ఊరి పెద్దలను కూడా గౌరవించుకుందాం. మరి నేను పేరు పెట్టి పిలుస్తాను. పెద్దలైన వారు ఈ స్థలముకు వచ్చి ఈ స్థలంలో ఆశీర్వదించగా ప్రభుపేట కోరుచు. మొదటగా చిట్టిబాబు గారు దేవుని పేరట మేము పిలుస్తున్నాం. ఆయన వస్తుండగా కాపాడకూడదు. మరి నేను పిలువగా ఎంతో మర్యాదగా వచ్చి ఆయన అలాగనే మరి జాలి కృష్ణ గారు మరి ప్రభుపేట కూర్చున్నాను. రండి, అందరూ తప్పకూడదు. పెద్దలను గౌరవించడం మనము దీవెనకరము. అలాగనే కేశవరపు బుజ్జి, మా బుజ్జి గారు, అలాగనే గంగబాబు గారు, దేవునికి మహిమ కలుగును కాక. వారు వస్తుండగా దేవుని పరుద్దాం. జయరాజు గారు కూడా, అలాగే బుజ్జిబాబు గారు రండి సార్. పెద్దలైన వారు ఇంకా వచ్చిన వారు పెద్దలు, పేదప్పుడు సత్యబాబు గారు రండి. పెద్ద సత్యబాబు పెద్దలు గౌరవించడం మా ధర్మం. ఇంకా పిలువబడి వారు ఎవరుంటే దయచేసి తెలియపరచండి. ఈరోజు పెద్దల ఒక ఆశీస్సులతో, దేవుని కృపతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. మరి స్టీవెన్ సన్ గారు మరొక పాట పాడి దేవుని మహిమపరుస్తారు. తదుపరి కార్యక్రమంకి మనం వెళ్దాం. కొత్తూరు వైస్ ప్రెసిడెంట్, మాజీ ప్రెసిడెంట్ గారు నాగేశ్వర గారు రండి. పెద్దలు, మీరు గ్రామ పెద్దలు రండి. దేవునికి మహిమ కలుగును గాక. రామ బాబు, ఆయన వస్తూ కూడా తప్పకూడదు. ఆయన ఒక ఊరికి ప్రెసిడెంట్ చేసి ఎంతో సేవ చేసి ప్రజలకి దేవుని మహిమపరుస్తున్నారు.
ఇట్స్ లవ్. దేవుని సేవలో వృద్ధులైతే కాదు కానీ, పెద్దలు కాదు కానీ, అతి బహుబలముగా దేవుడు ఎన్నుకున్న దేవుని పిల్లలు, యవనస్తులు, వారి కోసం ప్రత్యేకంగా ఒక కీర్తనతో ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుపోదాం. స్థానిక ఇక్కడ పెద్దలు కనిపిస్తున్నారు కానీ యవనస్తులు ఎవరు కనిపించట్లేదు. యవనస్తులు దేవుని సేవలో బాల్యమందు బహుబలముగా వాడుపడడం దేవునికి మహిమకరమైన విషయం. కాబట్టి మరొకసారి యవనస్తులకు ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క గ్రామానికి దేవుని సువార్తను అందించడానికి ఇచ్చేసినటువంటి దేవుని సేవకులను బట్టి మరొకసారి మీకు ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. యువజనమా యేసులో బలపడుమా, జడియకుమా, యేసుకై పరుగిడుమా. ఎవరస్తులు అన్నారు కానీ మీరు చెప్పడం కానీ సంతోషంగా దేవుడేసుని రక్తములో కట్టుబడిన జనమా, సమాధి గెలిచిన దేవునికి నాటబడిన వనమా. జీవుడేసుని రక్తములో కట్టుబడిన జనమా, సమాధి గెలిచిన దేవునికి నాటబడిన వనమా. యువజనమా యేసుకై పరుగిడుమా, జడియకుమా, యేసులో బలపడుమా. యువజనమా యేసులో బలపడుమా, జడియకుమా, యేసుకై పరుగిడుమా. జీవుడేసుని రక్తములో కట్టుబడిన జనమా, సమాధి గెలిచిన దేవునికి నాటబడిన వనమా. యువజనమా యేసుకై పరుగిడుమా, జడియకుమా, యేసులో బలపడుమా. యువజనమా యేసులో బలపడుమా, జడియకుమా, యేసుకై పరుగిడుమా. సజీవుడేసుని రక్తములో కట్టుబడిన జనమా, సమాధి గెలిచిన దేవునికి నాటబడిన వనమా. ఆకర్షించే లోకమే ఆశల నాశన రూపమే, ఆకర్షించే లోకమే
ముందుకు సాగిన చేరదము పరలోకము లోకాశలను ముందుకు సాగిన చేరదము పరలోకము యువజనమా యేసులో బలపడుమా జయతుమా యేసుకై కరుణిడుమా యువజనమా యేసులో బలపడుమా జయతుమా యేసులో కరుణిడుమా సజీవుని సుధి రక్తములు పుట్టబడిన జనమా సమాధి గెలిచిన దేవునిచి నాటబడిన దేవుని కోటయ సంగం పంచీతని దేవుని కోటయ సంగం పంచీతని తీర్పు చేసిన తీర్పు చేసిన యేసులో బలపడుమా జయతుమా యేసులో కరుణిడుమా యువజనమా యేసులో బలపడుమా జయతుమా యేసులో కరుణిడుమా జీవుని సుని రక్తములు జగపడిన జనమా సమాధి గెలిచిన దేవునిచి నాటబడిన వనమా జీవుని సుని రక్తములు జగపడిన జనమా సమాధి గెలిచిన దేవునిచి నాటబడిన వనమా యువజనమా యేసులో బలపడుమా జయతుమా యేసులో కరుణిడుమా యువజనమా యేసులో బలపడుమా జయతుమా యేసులో కరుణిడుమా దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు ఈ కార్యక్రమం జరిగించడానికి మరి మంచి వాతావరణం దేవుడు ఇచ్చాడు. ఈ సమయానికి ముగించాలని ఆశపడతాను. ఎందుకంటే మనం సమయానికి దేవుడు వచ్చేస్తాడు 10 గంటల 10:30 మనం స్టార్ట్ చేస్తాం. అదే 1:30 కల్లా అంత క్లోజ్ అయిపోతుంది. 1:00 పోవాలి. మనం అందరము దేవుని వైపు దృష్టి పెట్టుకోవాలి, ఎవరి వైపు కాదు. మరి ఈరోజు మన పెద్దలను గౌరవించుకున్నాం. చిట్టుబాబు గారు మన ప్రెసిడెంట్ గారు అంటే దేవుని ఉద్దేశం మందిరం అంటే ఏంటి, మందిరంలో దేవుడు ఏం చేస్తాడు, మందిరానికి దేవుడు ఎందుకు రమ్మన్నాడు, మందిరంలో ఆయన నివాసమే, ఆయన ఉండే స్థలం అది. మీ ఇంటికాడ నేను ఆలకించేస్తున్నాను కదా, సపోజ్ మైకులు మన మైకులు కడుతుంటారు, తెలివైన ఏమనుకుంటారంటే నేను వినేస్తున్నాను కదా, నాకు అందేస్తుంది కదా వాక్యం అనుకుంటారు. అది కాదు, దేవుడున్న స్థానానికి మన దగ్గర మనం వెళ్ళాలి, అప్పుడు దేవుడు మన దగ్గర వస్తాడు. దేవుని దగ్గర మనం ప్రయాసపడాలి. దేవుని కోసం మనం ప్రయాసపడితే అది వ్యర్థం కాదు. ఆయన దగ్గరికి ప్రయాసపడి వెళ్ళాలి. ఆయన సన్నిధి, ఆయన దిగి వచ్చే సన్నిధి అది. ఎందుకు దేవుని మందిరం కట్టంటే నీవు ఆయన కలుసుకునే స్థలం అది. మానవుడుని దేవుడు కలుసుకునే ఒక స్థలం ఏంటంటే పరిశుద్ధమైన దేవాలయం. ఇశ్రాయేలు ప్రజల నాయకుడైన మోషేకి ఆజ్ఞాపించాడు, అయ్యా నా కొరకు ఒక గుడారం వేయి, నేను నా ప్రజలతో నేను కలుసుకోవాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళు చూడాలి అని
ఇది మరి మోషే గారికి ఒక కొలత ప్రకారంగా ఆ మందిరం కట్టించుకున్నారు. అంటే అప్పుడు గుడారం టెంట్లే. మందిరం అయితే ఎవరు కట్టారు? సొలొమోను మహారాజు కట్టారు. దావీదు కట్టాలనుకున్నాడు కానీ దావీదు మహారాజు కట్టడం లేదు. దేవుడు ఏ అయితే కొలతలు ఇచ్చారో మోషేకి ఆ కొలత ప్రకారంగానే మరి సొలొమోను మహారాజు 40 సంవత్సరాలు దాన్ని కట్టించారు. ఆవరణ, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఉపకరణాలు చెప్పాడు మందిరంలో. దీపస్తంభము, ధూపవేదిక, సన్నిధి బల్ల, మందసము, కరుణాపీఠం. ఎక్కడ? పరిశుద్ధ స్థలం నుండి. ఆవరణలో ఉండేది బలిపీఠం. గుమ్మం కడుతుంటే గంగాళం. బలిపీఠం ఎందుకంటే నీ అర్పణను అర్పించేది. అంటే నన్ను క్షమించుదండి నీ అర్పణను అర్పించింది. గుమ్మం దగ్గరకు వచ్చి గంగాళంతో నీళ్లు కడుక్కొని అంటే పరిశుద్ధపరుచుకుని పరిశుద్ధ స్థలంలోకి రావాలి. మనం పరిశుద్ధ స్థలంలో మనం ఉంటాం. అతి పరిశుద్ధ దేవుడు స్థలం నుంచి దేవుడు మాట్లాడతారు. ఇప్పుడు మనం మందిరం ఓపెన్ చేస్తాం. ఆవరణలో ఉండి సన్నిధి చేస్తాం కొంచెంసేపు. ఆవరణ దాటిన తర్వాత ఏ స్థలం ఉంటుంది? పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలో మనం కూర్చుంటాం. అతి పరిశుద్ధంలో దేవుడు దిగి వస్తాడు. అక్కడి నుంచి మనతో మాట్లాడతాడు. అక్కడ మందసం ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంటుంది. మందసం అంటే దావీదు మందసం కోసం అలలాడిపోయాడు. ఉపేదేవి ఇంట్లో ఉన్నది ఆ మందసం. మందసం పట్టుకొస్తుంటే ఎడ్లు ఇలా ఒరిగాయని ఒక అతను మందసాన్ని పట్టుకుంటే ఏమైపోయాడు? అతను చనిపోయాడు. దావీదు దాన్ని చూసి అల్లిపోయి మందసం మన రాజ్యం రాకూడదని ఉబేదేమి ఇంట్లో పెట్టాడు. ఉబేదేమి ఇంట్లో ఉంటే అది ఉబేదేమో 3 నెలలు అభివృద్ధి అయిపోయాడు. ఎందుకంటే ఎక్కడ మందసం సన్నిధి ఉంటుందో అక్కడ వృద్ధి అయిపోతుంటుంది. దేవుడికి మహిమ కలుగును గాక. అలాంటి మందసం అక్కడ పెడుతున్నాం. దేవుడిచ్చిన మందసం నాకు చూపించిన ఒక దర్శనం. ఒక సింహాసనం చేయి. నేను దేవుణ్ణి ఎరగనవాడిని. దేవుడు అంటే దూరంగా ఉన్నవాడిని. దేవుడు నన్ను పట్టుకున్నాడు ఏదో విషయంలో. నా భార్య మరణకరమైన వ్యాధితో ఉన్నప్పుడు నేను దేవుని సమర్పించుకున్నాను. దేవా, నా భార్య నా చేతికి వస్తే నీ పని నేను చేస్తాను, నీ సువార్త నేను ప్రకటిస్తాను, నువ్వే దేవుడు అని నేను స్వరించి చెప్తాను, నేను కానుకల కోసం సేవ చేయను, నిజమైన వాక్యం నేను అందిస్తానని ఆ రోజు 2014 చేసిన వాగ్దానం ప్రకారంగా ఈరోజు నేను నడుస్తున్నానండి. నాకు బైబిల్ అంటూ తెలియదు, నేను ఏ ట్రైనింగ్ లేదు. దేవుని దగ్గర కూర్చుని నేను ఈరోజు ఒక సేవకుడిగా మారాడు. ఒక సువార్తగా నేను చేశాను. ఆయా గ్రామాల్లో సువార్త ప్రకటించి ఈరోజు నేను సేవకుడిగా యాజక వస్త్రాలు ఇచ్చి నేను అభిషేకించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియమైన సోదరి సోదర, ఈ మందిరం ఇక్కడ కట్టడం కానివ్వండి, ఇక్కడ ఉన్నాయి కదా అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ దేవుని ఒక ప్రణాళిక. అంటే బైబిల్ మిషన్ దేవదూత తిరిగిన స్థలం అండి. ఇది మీకు తెలియదు. యాక్చువల్గా దైవజనుడు దేవదాసయ్య గారు రాజమండ్రిలో ఆయన ఎక్కడ మా ఉంటా విజయగురుడు గారు ఫస్ట్ అంటే శానిటోరియంలో ఉన్నప్పుడు ఇక్కడి నుంచి ఒక విశ్వాసం వెళ్ళాడటండి. అంటే పలకడి నుంచి, అయ్యా దేవదూత ఎలా ఉంటుందో మాకు చూపించానన్నట దేవదాసయ్య గారు. ఆయన అలా చూపిస్తాను బాబు అన్నాడట. ఎవరో దైవజనుడు దేవదాసయ్య గారు, భక్తుడైన, దేవుడు కాదు. దేవదాసయ్య గారి బైబిల్ విషయంలో పూజించరండి. దేవదాసయ్య గారిని గౌరవిస్తారు. దేవదాసయ్య గారు సిద్ధాంతాన్ని పాటిస్తారు. దేవదాసయ్య గారు మరి స్త్రీని అంటే గొప్ప దైవజనుడు. 99 సంవత్సరాలు కూడా మోకరించి ప్రార్థన చేసినవాడు, మోకాడు ప్రార్థన. అలాంటి సేవకుడి దగ్గరికి ఇక్కడి నుంచి ఒక విశ్వాసం వెళ్ళాడంట. దేవతో చూపించుకున్నాడు. అలాగే బాబు అన్నాడు, అలాగే అబ్బాయి అన్నాడు. 5 అయిపోయింది, 6 అయిపోయింది, 6 అయిపోయింది, దేవతో చూపించలేదు. 7 అయిపోయింది.
అయ్యా దేవదూత ఏంటంటే ఈయన మాట లోనికి వెళ్ళిపోయాడంట. సరే చూపించలేదని అక్కడ శాండూరు నుంచి అప్పుడు నడకే కదా రాజానగర్ నడుకు వచ్చాడటండి అతను. రాజానగర్ నుంచి ఇదంతా అడవి, ఇక్కడి నుంచి రావడానికి చాలా భయంకరంగా ఉండేది అంటండి. రాజనగర్ నుంచి నిలబడిపోయి అతను ఎలాగెళ్ళాలి ఆలోచిస్తుంటే ఒక అతను దీపం పట్టుకుని అంత దూరంలో ఉన్నాడటండి. దూరంలో వెళ్తే అతను నడుస్తున్నాడట ఎదరికి. ఓ ఎవరో దీపం పట్టుకుని నడుస్తున్నాడు, అతను వెనకాల వెళ్దామని అతను వెనకాలే వచ్చి ఇలాగా రాజనగరం దాటి ఈ పల్లకిడు రోడ్డు అంటే ఆ దీపం అంటూ పట్టుకుని వస్తున్నాడు అతను వెనకాల ఇతను కూడా వస్తున్నాడటండి. సరిగ్గా అక్కడ రాయి చెట్టు ఉంది కదండి, ఆ రాయి చెట్టు వచ్చిన తర్వాత ఆ దీపం పెట్టిన మనిషి కనబడేదటండి. అక్కడ ఆగిపోయాడు. ఏంటి దీపం పెట్టిన మనిషి అంటే ఏ ఊరు? వాళ్ళకండి వచ్చేస్తాం మన ఊరు అని వచ్చేసి మరుసటి రోజు మళ్ళీ వెళ్ళాడట. అయ్యగారు మాకు దేవదూతను చూపిస్తానన్నారు, ఏది చూపించలేదు, రాత్రి వరకు ఉంచేశారు, రాత్రి నాకు చెప్పలేదు, ఎలాన్నా చూపిస్తారు లేదా అంటే అయ్యగారు అన్నారంట, దేవదాస్ అయ్యగారు అబ్బాయి నువ్వు రాత్రి ఎలాగెళ్ళువా అన్నారట. చాలా భయంకరమైన స్థితిలో వెళ్ళానండి, రాజారాన్ని వెళ్ళినప్పుడు చీకటి అడిపోయింది, ఎలాగెళ్ళాలని ఆలోచిస్తుంటే ఒక అతను దీపం పట్టుకుని పలకడిన దాకా వచ్చాడండి. పలకడిన దగ్గర కనబడలేదనంటే అబ్బాయి అతనే దేవదూత నువ్వు చూసావు కదా అని అతనికి చెప్పాడట. దేవునికి మహిమ కలుగునగాక. అప్పుడు మాయమైపోయిన దూత ఈరోజు ఈ మందిరం కట్టించింది దూత. ఎందుకంటే నేను చెప్తున్నంటే మా సంఘస్థులు ఉన్నారు, అమ్మ ప్రార్థన చేయమని చెప్తాను ఎక్కువ, నేను కానుకలు అడగను. అయ్యా నేను మందిరం కడుతున్నాను 10,000 ఇవ్వండి 5,000 నేను అడగను, ప్రార్థన చేయండి అంటారు. ప్రార్థన చేస్తే వాళ్ళకి వచ్చిన దర్శనం ఏంటి తెలుసండి, ఇక్కడ ఒక దూత ఉండి, ఒక పెద్ద దూత ఉండి ఈ మందిరం కట్టేస్తుందట. నేను అప్పుడు అనుకున్నాను, ఆనాడు మాయమైన దూత ఈరోజు బైబిల్ మిషన్ మందిరం కట్టేస్తుంది. దేవా నీకు వందనాలండి, స్తోత్రం అని దేవుని స్తుతించాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఈరోజు ₹1 లేకుండా దిగానండి నేను. ఈ స్థలం ఇచ్చిన అతను కూడా మహాలక్ష్మి, అతను కూడా బ్రదరు నా దగ్గర ఏమి డబ్బులు లేవు, ఇదిగో వాళ్ళు ₹1,00,000 ఇస్తాను, మందిరం వద్ద కడతాను, ప్రార్థన చేసి కడతాను, ₹1,00,000 ఉన్నాయి నువ్వు తీసుకో, 6 నెలల్లో మొత్తం డబ్బులు నీకు ఇచ్చేస్తాను, కానీ మందిరం కడతానని చెప్పాను. కానీ ₹1,00,000 కూడా మా విశ్వాసి అప్పు ఇచ్చింది, అది ఆ బ్రదర్ కుమ్మని కట్టుకోమని ఆయన అవకాశం ఇచ్చాడు. ప్రార్థన చేయడం మొదలెట్టాను ఆ రోజుల నుంచి. వారం రోజుల తర్వాత కొన్ని డబ్బులు నా చేతికి వచ్చాయి. అంటే చేయబోదులే, కానుకలు కాదు, చేయబోదులే. తర్వాత ఆ డబ్బుతో ఫౌండేషన్ వేశారు. ఫౌండేషన్ వేసి మళ్ళీ మోకరించి మొదలెట్టారు. ప్రార్థనే ఫౌండేషన్ అయిపోయి ఈ మట్టి అంతా తోలిన తర్వాత పండుగ వచ్చింది, మన లోకల్ పండుగ ఏముంటుంది సంక్రాంతి. ఈ 4 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం మా భార్య నేను. తండ్రి ఆగక అది కొనసాగాలి, ఆ మందిరం ఆగకూడదు, మెటీరియల్ లేవని ఏమీ లేవని ఆగకూడదు, నీ చిత్తం తండ్రి నీ కార్యం జరిగించని ప్రార్థన చేస్తే పండగ వెళ్ళిన కాడి నుంచి ఒక్క నిమిషం కూడా ఒక్కరోజు కూడా అది ఆకుండా దేవుడు అంచెంచులుగా దేవుడు ధనం నా చేతికి ఇస్తూ మొదలెట్టాడు. ఒకే ఒక మేస్త్రి ప్రసాద్ గారు, అమ్మ ప్రసాద్ వెళ్ళమ్మా, ఇది వరప్రసాద్ అనండి, నన్ను బావగారు అంటారు. నేను అన్నాను నా దగ్గర డబ్బులు లేవు, నువ్వు సమర్పించుకో, 1 గంటకి వెళ్ళిపోవటం కుదరదు. చాలామంది 1 గంటకి వెళ్ళిపోతారు కదా, 1 గంట మాత్రం వెళ్ళొద్దు, సాయంత్రం వరకు పని చేయి, నీకు ఏం కావాలి నేను చేస్తాను. కానీ దేవుని మందిరం మర్చిపోదు, దేవుడు కట్టించిన మందిరం ఇది, నీకు గొప్ప ధన్యత. ఎన్నో పనులు చేసి ఉంటావు, ఈ పని చేయడం గొప్ప ధన్యత. ఒకసారి ఆలోచించని చెప్తే ఆ రోజు సమర్పించుకున్నాడండి నవంబర్లో. బాగా నేను చేస్తాను పాస్టర్ గారు, ఏది ఏమైనా చేస్తానని ఆ రోజు సమర్పించుకున్న మనిషి రాత్రి 8 గంటల దాకా ఇక్కడ ఉంటుంది. రాత్రి 8 గంటల ఉంటూ ఒక కార్యాన్ని ఫినిష్ చేసి వెళ్ళిపోయాడు. నేను ఎంతో దేవుని మహిమపరిచానండి. అంటే మనం చెప్తే చేస్తాడు అతను,
దేవుని పేరడం వలన ఈరోజు సాధారణంగా కూలి పని ఎలా ఉందంటే 1 గంటకు నీకు చెప్పకపోయినా దుకాణం చదివేసి వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు. బాబు చేయరన్నా లేదు రెస్ట్. కానీ ఇతను అది నాకు అయిపోవాలి రోజు, అది ఆ గోడ అయిపోవాలి, ప్లాస్టింగ్ అయిపోవాలంటే రాత్రి 9 అయిపోయింది. ఈ రోజు ఫ్లోరింగ్ ఆ రోజు అయిపోవాలంతే అంటే రాత్రి 12 అయిందండి. 12 అయిన తర్వాత బాగా నీళ్ళు వస్తారు. దేవుడు అప్పుడు నేను జీవిస్తాను, కంగారేం లేదు. ఏది మాత్రం వదల దేవుడు ఆయన చూస్తున్నాడు, నీ ప్రయాస చూస్తున్నాడు, డబ్బులు పక్కన పెట్టే నీ చూస్తున్నాడు. ఏదో ఒక రోజున దేవుడు నీ రుణం తీర్చేసుకుంటాడు. బాకీపడి దేవుడు మాత్రం కాదు అని చెప్పి మనం ప్రోత్సహించి రోజు ఇంతవరకు ఒక్కడ కట్టాడండి. ఇటుకలు మాత్రం ఆ ఇటుక ఎన్ని ఇటుకలు చేస్తాడో ఆ ఇటుకలు అంతా బరువు అంతా ఇంతనే దావి పెట్టుకోడు. కానీ దేవుడికి మహిమ కలుగును గాక. ఇది ఎవరి పని అంటే దేవుడి పని. ఇతనికి ఎవరికి ఇచ్చారు శక్తి? దేవుడు ఇచ్చారు శక్తి. మనుషులు అయితే అన్ని రాళ్ళు ఒక్కడే ఎత్తి కట్టలేడు. ముగ్గురు మోసుకొస్తుంటే ఒకడు ఎత్తి పెట్టేవాడు. దేవుడు నేను ఎంతో ప్రసాదం పెట్టి ఎంతో స్తుతించాను. అలాగనే ఈ అమ్మాయి అమ్మ ఏం పేరు? రండి రండి సిస్టర్ గారు. ఈవిడ కూడా సాధారణంగా వీళ్ళ పనులు కూడా 1 గంటగా క్లోజ్. ఈవిడ కూడా నైట్ ఇతనితో పాటు ఉంటూ అమ్మ అంటే నేను దేవుని పని చేస్తాను అయ్యారు, డబ్బులు పక్కన పెట్టండి నేను చేస్తానని ఇతనికి భోజనం పెడుతూ టీ ఇస్తూ ఇతనితో పాటు 12 గంటల దాకా చేస్తూ ఆవిడ కూడా ఎంతో మరి దేవునికి కార్యం చేసింది. నిజంగా అంటే వీళ్ళందరూ దేవుడు సిద్ధపరచుకున్నారు. అలాగనే యేసు గారు బాబు గారు ఈయన లేడా రమ్మ కదా ఒకసారి అంటే నేను దేవుడిని మహిమపడితే మనుషులు గారు కనపరిచేది. దేవుడు ఎంత గొప్పడు అని చెప్పడానికి వెళ్ళలేదు. నాకు తెలియదు ఇక్కడ ఇల్లు పడగొట్టాలి ఎలాగానే కనిపించుకుంటుంటే అమ్మ పట్టుకోవడానికి వాళ్ళు అడుగుతుంటే నేను వచ్చి అయ్యా ఇల్లు నేను పట్టుకుంటాను మనుషులు పెట్టాను. ఆ రోజు ఒక వాగ్దానం చేసుకుని అడిగిపోతాడు. ఆ రోజు కంటే ప్రతి విషయంలో కూడా ఇసుక విషయంలో అన్ని విషయంలో ఏం కావాలి కానీ ఎంతో కానీ నేను ఎంతో దేవుడు ఇలా ఫోన్ చేసి సీన్ గారు నేను రావట్లేదు విజయవాడలో ఉన్నాడు ఇప్పుడు చూడండి అంటే ఇలా అన్నయ్య గారు ఇప్పుడు పనిలో ఉన్నాడు దుర్గ గారు అక్కడి నుంచి విజయవాడ నుంచి ఫోన్ చేస్తుంటే సిమెంట్లు తెచ్చిచ్చాను నేను ఫోన్లు చేసేవాడిని. ఏ కార్యక్రమాన్ని వీళ్ళిద్దరూ చాలా ఆనందం వేసింది అన్నకండి, చాలా సంతోషం. వీళ్ళు ఎవరు నాకు తెలియదు కానీ దేవుడు వీళ్ళు పేరుకున్నాడు. వీళ్ళు నిజంగా చర్చికి ఎవరు కానీ వీళ్ళని పట్టుకున్నాడు దేవుడు, వీళ్ళని పూర్తిగా వాడుకున్నాడు. ఇంకా వీళ్ళు లేకపోతే వీళ్ళ అన్నయ్య ఇద్దరు లేకపోతే ఇది అవుతాను. నేను వచ్చి ఏం చేసుకుంటాను ఇక్కడ? నేను ఏ మెటీరియల్ తెచ్చుకోగలండి? సమస్తం ఇక్కడ సేవ చేసి ఏం కావాలో ఇక్కడ తెచ్చిపెట్టేస్తాను. దేవుడికి మహిమ కలుగును కాక. అలాగనే చాలా విషయంలో మరి ఒంట్లో బాగున్నప్పుడు ఒకసారి నేను ఫోన్ చేస్తే దానికి ఎంతో ఆనందపడ్డాడండి. అయ్యా దేవుడు నాతో మాట్లాడినట్టు అయింది, నేను శిక్షణ అంతా పోయింది అని చెప్పి దేవుని కృతజ్ఞతగా అయ్యా 2 ఫ్యాన్లు కొట్టాలి. చాలా మంచిగా ఎందుకంటే దేవుని అసలు నీకు ఉపయోగపడుతుంది. దేవుడికి ఆనందం నేను ఎంతో ఆనందించాను. అలాగనే మన అప్పుగారు వెళ్ళండి, అప్పుగారు నోకరాజు గారు నోకరాజు గారు రావాలి. హలో వీళ్ళు వయసు ఎక్కువే చేయలేరు పని అయిపోయింది.
చేసినప్పుడు చేశారు, అంతా అయిపోయింది, అంతా లేదు. కానీ ఏదో చేయాలని ఎండలో ఈ అమ్మగారు అంటే పని అయిపోయిన తర్వాత వచ్చినా ఏ సమయం వచ్చినా ఇంటికిలన్నీ అందించింది ఆయన. వాళ్ళకి ఇద్దరే పైన ఉంటే ఆ పైకి అది ఎత్తికి అందించింది, ఇటుకైనా పోసి అక్కడ పెట్టి ఉమ్మి చేసింది వీళ్ళిద్దరే. నేను నిజంగా వీళ్ళ ఇద్దరు పెట్టిందే చాలా సంతోషం. ఎందుకంటే వీళ్ళకి బలం లేదు, చేసే శక్తి లేదు. కానీ దేవుడు ఏదో రకంగా చిన్న పని అన్నా చేయించుకుని వీళ్ళని వాడుకున్నాడు దేవుడు. నేను చెప్పలేదు, వీళ్ళే వచ్చి మరి ఎంతగానో మరి మోకరాజు గారు బెత్తించేవాడు. ఇక్కడ సిమెంట్ లేకపోతే వాళ్ళని అడిగి, ఆ దుర్గయ్య గారు ఎవరినో ఒకరిని అడిగి నేను ఇక్కడ ఉన్నాను 2 బత్తలకి వాంటికి వచ్చేది కాదు. అలాంటి గొప్ప మందిరం దేవుడు ఏర్పాటు చేశాడు. ఇది మనుషులు కట్టించుకున్నారు, దేవతతో వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసుకున్న మందిరం. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. దుర్గయ్య గారు కూడా వస్తే దుర్గయ్య గారు అంతే ఇప్పుడు అక్కడ వంట చేసిన మొత్తం అంతా చాలా మంచిది. మరి ఇలాంటి కార్యం దేవుడు చేశాడు. వీళ్ళని బట్టే ఈ మందిరం నేను కడుతున్నాను. ఎందుకంటే వీళ్ళకి సరి ఆహారం లేదండి. బాప్తిజం తీసుకుని అబ్బుగాడు ఆడను నేను ఆడాను. నా సార్కి వచ్చేవారు ఏమంటే ఇలాగా మాకు శరీరాలు కావాలంటే ఆడవాడినాడు అంటే చిన్న అద్దె తీసుకోండి అని చెప్పారు. కానీ అద్దెకి ఎవరు ఉన్నారు. కానీ ఎందుకు దేవుడు ఇక్కడ ఏర్పాటు చేశాడు? మీకోసం నేను మందిరం కట్టాను, మీకోసం నేను కట్టాలి అని బొట్టెట్టి ఎంతో దేవుడు కలుగును కాక. ప్రియమైన సోదరి సోదరుడా, ఇది దేవుని మహిమపరచాలి తప్ప ఇదో ఇక్కడ లేవని నేను కట్టలేదు. కానీ దేవుడి ప్రణాళిక ఉంది. తోత తిరిగిన స్థలం బైబిల్ మిషన్ ఆ మిషన్ అని పక్కన పెట్టండి. ఈ బైబిల్ మిషన్ లోదన అనేది ఇంటి పేరు. మన దేవుడంతా యేసువారే, పరిశుద్ధ గ్రంథము ఒకటే. అలాంటి కార్యం మన పట్టి చేసిన మన పెద్దలు చిట్టుబాబు గారు 2 విషయాలు ఇవాళ సందర్భంగా మాట్లాడుతున్నారు. చూసి అలాగే వచ్చిన అనుకుంటే జరిగింది. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కూడా డబ్బులు కూడా కట్టాలంటే కట్టలేదు. ఏమో కార్యాలు కూడా జరిగింది. ఎన్ని మందిరాలు ఉన్నప్పటికీ ఈ మందిరం కట్టాలని ఉంది. ఆఫీస్ అలాగే ఎన్ని మందిరాలు మనం అందరం యావత్ దేవుని టైగర్ అన్నట్టుగా పేరు మారుతుంది. ఈ మాత్రం ఏ సంఘం అయినప్పటికీ రాత్రి ఉన్నదని అందరూ కలిసి ఆ యొక్క కూడిలో పాల్గొనడం ఏ మందిరమైనా పర్లేదు. దేవుని మందిరానికి మనం ఇంటికి కూడా ఆలకిస్తాం, ఓకే మైక్లో వినపడుతుంది. కానీ దేవుని మందిరానికి వెళ్ళి కూర్చోవడం వల్ల మనకు వచ్చిన మనశాంతి వేరు, ఇంట్లో కూర్చుని ఆలకించింది వేరు. దయచేసి మీరే కాకుండా మీకు తెలిసి వచ్చి మీరు ఈ సన్నిధానానికి వచ్చారు, రానంటి వాళ్ళకి కూడా మీరు తెలియజేసి ఏదో మందిరానికి వెళ్ళాలని చెప్పేసి మీరు వాళ్ళని పోయించాలని చెప్పేసి మీ అందరినీ మనం చేసుకుని సెలవు. ఈ గ్రామంలో నేను ఎక్కడ కూర్చుంటాను. కానీ అయ్యగారు చెప్పినట్టు మేస్త్రి గారు
11, 12 అయ్యే వరకు కూడా పనిచేస్తాం. దేవుడి పని అంటే మేము చాలామంది అనుకునే వాళ్ళు రేత్రి ఎలాగొచ్చి వెళ్ళిపోతాడు కదా, ఇంటర్నెట్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రాత్రి వరకు ఎలా పనిచేస్తాడు అని అతని గురించి మేము ఎక్కువగా గొప్పగా చెప్పుకుంటాం. ఇది ఏమైనా దేవుని మందిరంలో మరి అనేక మంది పాలు పంచుకొని దేవుని మందిరం యొక్క మరి పునాది నుంచి ఇప్పటి వరకు మరి ప్రతి విషయంలోనూ పాల్గొన్న ఈ గ్రామంలో అందరికీ కూడా మరి దేవుని పేరట వందనాలు తెలియజేస్తున్నాం. మరి దేవుని పరిశుద్ధ వాక్యంలో 2వ దినవృత్తాంత గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనంలో ఏంటంటే, సొలొమోను గారు దేవుని యొక్క మందిరమును కట్టినది మొదలుకొని సమాప్తం అయ్యే వరకు దేవుడు సొలొమోను గారికి తోడై ఉన్నాడు. ఆ విధంగానే ఈ గ్రామంలో ఈ పునాది వేసినది మొదలుకొని ఈ రోజు వరకు ఈ యొక్క దేవుని మందిరం యొక్క ప్రతి విషయంలోనూ మరి అయ్యగారికి అలాగే ఈ పనిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సొలొమోను గారికి ఏ విధంగా అయితే తోడుగుండి సహాయం చేశాడు దేవుడు, మరి అలాగే అయ్యగారికి కూడా సహాయం చేశాడండి. దానికి నిదర్శనమే ఈ మందిరం అని ఎంతో గొప్పగా చెప్పుకుంటూ కొద్ది మాటలతో దేవుని నామమున అలాగే వేమ వరకు మాట్లాడండి. అలాగనే గంగబాబు అంటే వచ్చి ఇక్కడ చెప్పడం అన్నది ఏమి ఖర్చులేక కాదు, ఏదో తీసుకుందామని ఉద్దేశం కాదు. ఏదో వాక్కు చెప్పుకొచ్చారు, అది మనం అది దేవుని వాక్యం కూడా ఎక్కడ ప్రపంచం కానీ మనం అది కంపల్సరీ నమ్మాలి, నమ్మేరాలి. అలా బిజినెస్ లేకపోతే మనం ఈ ప్లేస్లో నిలబడటం కూడా అనవసరం. అందుకని దేవుని ఏర్పాటు చేసుకుని గ్రామంలో ఆయన రాజులాడటం, ఆయన ఏదో ఆశించకుండా మరి ఈ మంచి కష్టంలో కూడా ఎన్నో కష్టాలు ఉంటాయి, చెత్తలేని రోజులు ఉంటాయి, ఇంటి చెత్తలేని రోజులు ఉంటాయి. మరి అంత కష్టాన్ని మనం చాలామంది గుర్తించాం. ఎందుకంటే ఈ రోజు క్యాంటీన్ నీళ్ళు ఉంటాయి, నీళ్ళు తిరిగి తాగుతూ చేసుకోవడం అనుకుంటాం, కానీ ఆ మందిరం లేపడంలో ఎంతో కష్టం ఉంటుందని మనందరికీ కొంత తెలియకుండా ఒక గ్రహించాలి. మనకి ఏదో వాక్యం అందించాలన్న విధానం మరి అయ్యగారిలో ఆయనకి ఉంది కాబట్టి మనం అక్కడ గ్రహించి మరి చాలామంది మార్పు రాలంటే వాళ్ళు కూడా మనకి మధ్యకి వచ్చి ఏదో ఒకటి మార్పు చెందుతారని ఆయన ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. ఒక పాట పాడుకుని మధ్య ప్రవేశిద్దాం. క్రైస్తవ సంఘం కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా. క్రైస్తవ సంగమ కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా.
తెలుసునా ఏ జబ్బునైనాను యేసు నామము చెప్పి ఎగురగొట్టెదవాని తెలుసునా పూజనలు చావంగా పోయి జీవము ద్వారా పోసి బ్రతికించెదవు తెలుసునా పూని బ్రతికించెదవు తెలుసునా పునరుత్థానమిదియే తెలుసునా క్రైస్తవ సంగమ ఘనకార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా నీ మనవి వినగానే నీ తండ్రి కొట్టి నెరవేర్చునంతాయు తెలుసునా నీ మనవి వినగానే నీ తండ్రి కొట్టి నెరవేర్చునంతాయు తెలుసునా నీ మదికి నీ తండ్రి నియమంబులే నీదే నెగ్గనిది రాదా నీ తెలుసునా నిరుకులేనిది రాదు తెలుసునా నీ ఆత్మలో ఆత్మ తెలుసునా క్రైస్తవ సంగమ ఘనకార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా క్రైస్తవ సంగమ ఘనకార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా క్రీస్తు ప్రభువుని క్రియల మూలంబున కీర్తి పొందునా నీ తెలుసునా కీడు నోడింతువు తెలుసునా కిటుకు వెట్టెదవు తెలుసునా క్రైస్తవ సంగమ ఘనకార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా క్రైస్తవ సంగమ ఘనకార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా దేవునికే మహిమ కలుగునుగాక ఆయనకే కీర్తి కలుగునుగాక ఆయన మాత్రమే మహిమ నొందును గాక ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఒకసారి గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి మరొకసారి, దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మన మధ్యన ఉన్నటువంటి జూనియర్ స్టీవెన్సన్ గారు ఒక పాట పాడి వినిపిస్తారండి. ఈ లోపు మిగతా కార్యక్రమం అంతా కూడా క్రమేప జరుగుతున్నది. సరేనండి. అయితే మన మధ్య ఉన్నటువంటి పెద్దాపి నుంచి వచ్చిన ఆనంద్ గారు ఒక పాట పాడతారు. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎప్పటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎప్పటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎప్పటికీ. శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపు
లోయలలో కష్టాల కడగంటలో ఆసనలో సడలి విశ్వాసముతో కనికరము గల దేవ కష్టాల కడలని కనికరము గల దేవ కష్టాల కడలని ఎడబాయని కృపా నన్ను విడువదు ఎప్పటికీ ఎడబాయని కృపా విశ్వాస పోరాటంలో ఎదురాయ శోధనలు ఆశలాల జడిలో సడలింది విశ్వాసములో విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు ఆశలాల జడిలో సడలితి విశ్వాసములో వ్యర్థమని అనుకునగా క్షేమని చూచి వ్యర్థమని అనుకునగా శాంతము కలదేవ చేయి నడిపించి శాస్త్రము గలదేవ అపాయని కృపా నన్ను విడువదు ఎప్పటికీ సేవలు ఎదురైనా ఎన్నో సమస్యలలో ఆ బలమును చూచుకొని ఆశ చెందితిని సేవలు ఎదురైనా ఎన్నో సమస్యలలో ఆ బలమును చూచుకొని ఆశ చెందితిని ఇక చేయలేదని అనుకొనగా సేవను ఇక చేయలేదని అనుకొనగా సాధారణ యాజకులను బలపరచి ప్రధాన యాజకుడాయేసు అనుభవాలతో బలపరచితివి నిరపాయని కృపా నన్ను విడువదు ఎన్నటికీ నిరపాయని కృపా నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమను
నన్ను కాయును అనుక్షణం ఏకైనా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృపా నిన్ను విడువదు ఎన్నటికీ దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్. హలో దేవునికి మహిమ కలుగును గాక. మన మధ్యకి దైవ సేవకులు వచ్చుచున్నారండి. కనుక మనందరం లేచి నిలబడి ఆలయ ప్రవేశ మహోత్సవంలో పాల్గొని పంచుకోవాలని ఆ దేవాది దేవుని దీవులు అందరూ పొందుకునే రీతిగా అందరూ లేచి నిలబడితే అయ్యగారు వస్తారు. అయ్యగారితో పాటు కలిపి అందరం కూడా దేవాలయం వరకు అయ్యగారిని అనుసరిస్తూ నడవాలండి. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని దేవుని నామలో మీ అందరికీ కూడా తెలియపరుచుతున్నాము. పైకి లేపది ఇది పట్టుకో ఫోన్ నెట్టుకోక నువ్వు ఫోన్ నెట్టుకోలేదా ఓకే లోపల పెట్టుకోవాలి ఇది అది ఉంచు అలాగా నేను చెప్తాను. దేవుడికి మహిమ కలుగును గాక. మందిర ప్రవేశ చేద్దాం. అందరూ కూడా మా వెనకాల రావాలని ప్రభువుడు కూర్చో ఉన్నా. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎవరు ఉండొద్దు, లోన కూర్చుందాం. ఒక 20 నిమిషాలు ఈ కార్యక్రమం అయిపోద్ది. దేవుడికి మహిమ కలుగును గాక. వంశీ లోపలికి వెళ్ళి సుభాకర సుధాకర విశోత అవతల 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 సుభాకర సుధాకర విశోత మహిమ కలుగును గాక. ఆయనకి కీర్తి కలుగును గాక. ఆయన మాత్రమే మహిమ నందును గాక. అనిల్ ఎవరికి ఇచ్చామ్మా? రెండవ దినవృత్తాంతములు 7వ అధ్యాయము మొదలు 7వ వచనం. పంపించు మరి ఎవరికి ఇచ్చా పంపించు. రెండవ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 6వ వచనము. అందరూ రావాలి. రావాలి. దేవుడికి మహిమతో అందరూ రావాలి. ఎక్కడ ఉండాలి? రెండవ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 6వ వచనం. ఏది రేటింగ్? జనులందరూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠ చేసిరి మరియు తాను చేయించిన ఇత్తడి బలిపీఠము దహన బలులకు నైవేద్యములకు ప్రముఖులు చాలనందున సొలొమోను ప్రతిష్ఠించి అక్కడ దహన బలులను సమాధాన బలి వస్తువుల క్రొవ్వును అర్పించెను. దేవుడు పరిశుద్ధ వాక్యము దీవించును గాక.
అందరూ చేతులు జోడించి దేవుడు మన మధ్యన ఉన్నారు, పరిశుద్ధులు మన మధ్యన ఉన్నారని, దేవదూతలు మనతో పాటు దైవ మందిరంలోకి ప్రవేశిస్తున్నామని ఆలోచన కలిగి ఆయన మీద దృష్టి పెడతాం, ప్రార్థన చేస్తాం. సమీపిపురాన్ని చేస్తున్నాం. అమరత కలిగిన దేవా, దివ్య లక్ష్యం కలిగిన దేవా, దేవాది దేవానికి వందనములు. దేవుడు దైవజనుడైన ఎం దేవదాసయ్య గారికి 1938 సంవత్సరము జనవరి 37వ తారీఖున గాలిలో బంగారు భక్తులతో బయలుపరిచిన బైబిల్ మిషన్ మందిరమును తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము దేవుని ప్రతిష్ఠిస్తూ అన్నిటిలో దేవుడు మహిమ పొందునుగాక. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క వాక్య సేవకుడి నేను మందిరము తెలుస్తున్నాను. అందరూ తప్పనమాట. ఇక్కడ రిప్పనేది అమ్మా చిన్నపిల్ల కింద కూర్చోండి. ముసలి ఇలా కూర్చోండి. ఎవరొచ్చు కూర్చోండి. అందరూ లోనికి వచ్చి దేవుడికి మహిమ కలుగునుగాక, దేవుడికి స్తుతి కలుగునుగాక. లోనికి వచ్చేది తల్లి, అందరూ లోనికి వచ్చేయమ్మా, అందరూ లోనికి వచ్చేయి. కరెంట్ లేదు కదా. లోనికి వచ్చేయాలి, అందరూ లోనికి వచ్చేయి. మధ్యలో లోనికి వచ్చేయండి తల్లి, అందరూ లోనికి వచ్చేయి. ముందుకు జరగండి. ముందు ఎందుకు అందరూ ముసలి రండి, ఇలా ఎదురు వచ్చేయండి, ఎదురు కూర్చోండి, వచ్చేయండి. మీరు ఎదరికెళ్ళిపోండి.
ప్రార్థన చేసుకుందాం. ప్రభువారు ఇక్కడ ఉన్నారని. ఇది దేవుని మందస్తము 2014 సంవత్సరంలో నాకు బయలుపరిచిన ఒక సింహాసనం. నువ్వు శాలిమరాజు, నువ్వు ఎక్కడ మందిరం కట్టినా నా సింహాసనం ఏర్పాటు చేయి. ఏంటి? నేను దిగి వస్తాను, నన్ను చూడమను. నన్ను చూసి ప్రార్థన చేసే వారికి నీ కార్యాలు చేస్తానని 2014 నాకు ఇచ్చిన దర్శనం అండి. దేవుడికి మహిమ కలుగును గాక. నాకు 3 మందిరాలు ఉన్నాయి. 3 మందిరములు కూడా దేవుడు సింహాసనం వేశారు. ప్రభువారు సమయానికి వస్తారు. ఆయన చూసి ప్రార్థన చేసే వారికి తప్పక అన్ని కార్యాలు చేస్తున్నారండి. నేను రుచి చూసి చెప్తున్నాను, అనేక కార్యాలు దేవుడు చేస్తున్నారు. ఇది దేవుడు దిగి వచ్చే స్థలం, ఇది దేవుడు ఆశీర్వదించే స్థలం. ఇది ప్రతి ఆదివారము దేవుడు వస్తారు. అలాగే ప్రతి వారము మంగళవారము స్వస్థత ప్రార్థనలు ఉంటాయి. ఇక్కడ ఉపవాస ప్రార్థనలు. దేవుడు కోరుకునేది ఏంటంటే నన్ను చూసి ప్రార్థించాను, నన్ను చూసిన వారికి నీ కార్యాలు చేస్తానని దేవుడు చెప్పిన మాట. ఇది కానుకలు కట్టే స్థలం కాదు. ఇది నీ మనసే ఆయన కానుక, నీ హృదయమే ఆయన కానుక. నీ హృదయం నుండి ఆయన ఉండాలని ఆశ. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటం. నువ్వు దేవుడితో మాట్లాడితే, దేవుని చూసి నువ్వు మాట్లాడితే దేవుడు నీ ముందులోకి వచ్చేస్తాడు. దేవుడు చెప్పిన నా మాట, శాలిమరాజు నన్ను చూడట్లేదు, నన్ను చూసి ప్రార్థించట్లేదు, నన్ను చూపించు. ఎలా చూడాలి? నన్ను చూపించు, నన్ను నేను ఉన్నాను చూపించు, నన్ను చూసి ప్రార్థించాను, నీ కార్యం చేస్తానని దేవుడు 2014 చెప్పిన మాట ప్రకారంగానే ఈరోజు మందిరం కట్టడానికి 10 లక్షల రూపాయలు అయ్యాయి. ఒక్క రూపాయి లేదు. ఆయన చూసి నేను ప్రార్థించాను, దేవుడు కార్యం చేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అనేక విషయాల్లో ఒక మేరీ కోటి గారు ఇల్లమ్మ, మేరీ కోటి గారు రాయవరం ఎన్నో స్థలాలు చూసింది, ఇల్లు కట్టుకులో పోయింది. ఎక్కడికి వచ్చింది? ఒక సింహాసనం దగ్గరికి తేరు చూసి ప్రార్థన చేసుకుంది. ఒక మంచి స్థలం ఇచ్చాడు దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. అలాగే ఇంకో మేరీ గారు రంగంపేట ఆవిడ, నాకు ఇల్లు కట్టుకోవడం రావట్లేదండి, ఎన్ని చేసిన ఇల్లు అవ్వట్లేదంటే, అమ్మా ఆయన ఉన్నారు ఇక్కడ, ఆయన చూసి ప్రార్థన చేయి, ఆయనకి అసాధ్యం అంటే ఏమీ లేదు అంటే ఆయన చూసింది. సింహాసనం ఎదురుగా ఆయన ఉన్నాడు, కన్నీళ్లు పెట్టుకుంది. ఈరోజు 25 తారీఖు గృహప్రవేశం. దేవునికి మహిమ కలుగును గాక. చిల్లు రూపాయి లేదు, దేవుడు మన ఇల్లు కట్టించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఆయన చూస్తే ఎంత సరైపోద్ది. ఎక్కడైనా సరే నువ్వు మందిరికి వెళ్ళినప్పుడు ఆయన్ని మాత్రం చూడాలి. నీ మనసులో మాత్రం ఏ అనాలోచన ఉండకూడదు. ఆయన మాత్రం నువ్వు ప్రార్థన చేస్తే నీకు అన్ని సరైపోతాయి. నీ వ్యాధి సరైపోద్ది, నీ అప్పులు సరైపోతాయి, అన్ని సరైపోతాయి. ఇది నేను రుచి చూచి చెప్తున్న మాట. ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. ప్రభువా, మా గ్రామానికి దిగి వచ్చావా, మా గ్రామంలో అడుగు పెట్టావా తండ్రి, నీకే వందనాలు నాయనా. మేము ఏ పాటి వాళ్ళమైనా, మా భక్తి ఏ పాటిది, మమ్మల్ని దీవించడానికి, మమ్మల్ని సరిచేయడానికి మా గ్రామంలో దిగి వచ్చావా, నీ మందసం తీసుకొచ్చావా తండ్రి, నీకే వందనాన్ని. ఒక్క నిమిషము ఏ ఆలోచనతో కూడా ప్రార్థన చేద్దాం. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మోకరించిన వారు మోకరించండి, మోకరించిన వారు లేచి నిలబండి. మహోన్నతుడా, దైవ తండ్రి, నీకే వందనములు నాయనా. ఎందుకొరకు ఈ గ్రామాన్ని ఎన్నుకున్నారు, ఎందుకొరకు ఈ స్థలాన్ని ఎన్నుకున్నారు నైనా, నీ చిత్తము జరిగించండి. నీ దాసుడను నీ పనివాడికి ప్రేరేపించి ఈ స్థలమును నీవిచ్చిన సొమ్ముతో, నీవిచ్చిన ధనముతో, నీవిచ్చిన మెటీరియల్తో నైనా ఇంత సుందరమైన మందిరము సృష్టించావు తండ్రి, నీకే వందనములు. శూన్యమును సృష్టించిన దేవుడము నువ్వు. శూన్యమును సృష్టించావు, నీకు అసాధ్యమేంటేమీ లేదయ్యా. ఇదిగో తండ్రి, ఈ పలకడే గ్రామాన్ని ఎన్నుకున్నావు. పరలోకంలో నీ చిత్తమై ఉన్నది. ఈ గ్రామమునకు మందసం వచ్చింది నాయన.
ఉభయదేవి ఇంట్లోకి మంత్రం వచ్చినట్లుగా ఆయన పలకడి గ్రామం మనకి మంత్రం వచ్చినది. ఈ పలకడి గ్రామం ప్రతి గృహము తండ్రి అంశాలుగా వృత్తులవ్వాలి. ఆయన ఉభయదేవి ఇల్లు ఉదయినట్లుగా ఒక 3 నెలలు తండ్రి ఉభయదేవి ఇల్లు ఆశ్చర్యంగా జరిగించావు తండ్రి. నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాం ప్రభు. ఎవరైతే మారు మనసు లేదు, ఎవరైతే రక్షణ లేదు, ఎవరైతే అప్పులు మునిగిపోయి ఉన్నారో, వ్యాధితో సటపటలాడిపోతున్నారో వారందరికీ విడుదల దయచేయండి. యేసయ్యానికి వందనములు, యేసయ్యానికి స్తోత్రములు. మా మధ్యకు దిగవచ్చు. మహిమ సింహాసన దాసీలు ఉన్నావు. మమ్మల్ని చూస్తున్న దేవానికి వందనములు తండ్రి. నీకే స్తోత్రము తండ్రి. నీ మంత్రసభ ప్రతిష్ఠించుండగా ఈ పరిశుద్ధ ఆరాధనలో పరలోకం దిగవచ్చి ఈ సింహాసన వాసినిలో ఉండే మమ్మల్ని జీవించి ఆశ్రయించున్నా. ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమం నీకే వందనములు. ఇక్కడ జరగబోయే కార్యక్రమం అంతా నీ మహిమార్థమే జరిగించుకోమని మా మధ్యకి దిగివచ్చి మమ్మల్ని జీవించి ఆశ్రయించున్నా యేసువారి నామం అడుగు చేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దైవాత్మ రామ నా తనువు నా ప్రాణము నా రామ నా తనువు నా ప్రాణము నా జీవమంతా నీతో నీతో తేరి వసితము జీవమంతయు. అందరూ తప్పుడు కొడుతూ ఎవరు కళ్ళు తెరవద్దు, అసలు ఎవరు కళ్ళు తెరవద్దు, అటు చూడొద్దు. నా జీవమంతయు స్తోత్రము తండ్రి. నా జీవమంతయు తెలివిని కలిగించి నన్ను దీవెగా తెలివిని కలిగి. ఎవరు పడుతారమ్మా, అటు ఇటు చూడొద్దు. నీ కలిగిన భాగ్యం నాన్నిటిని నా కంటికి చూపించు. నీ కలిగిన భాగ్యం కంటికి చూపించు. దైవాత్మ అందరూ చెప్పాలి, అందరూ చెప్పాలి. నా తనువును వారని, నా తనువును వారని తండ్రి. నా జీవమంతయు నా జీవమంతయు. ఎవరు మాట్లాడదు పరిశోధుని చేసి నీ పరమును దయచేసి. అందరూ చెప్పాలి, అందరూ పాడాలి. పరములు దయచేసి స్తోత్రము తండ్రి. స్తోత్రములే. అందరూ చెప్పాలి. దైవాత్మ
వందనములు నీకు శుభ వందనములు నీకు వందనములు నీకు శుభ వందనములు నీకు అందరూ చెప్పాలి వందనములు నీకు నా హృదయ వందనములు నీకు దైవాత్మ చెప్పాలి అందరూ చెప్పాలి మళ్ళీ చెప్పాలి దైవాత్మ రాము నా జీవమార్గం మహోన్నతుడా, పరలోకం నుంచి దిగి వచ్చిన దేవా, నీకే వందనం పెట్టండి. నేను ఏ పాట వారమునైనా దుమ్ము వంటి వారము, ధూళి వంటి వారము, మీ పాపము తండ్రి నీ దగ్గరికి చేర్చే చేరవక అర్హత లేని వాడు ప్రభు. ఈరోజు నన్ను ప్రేమించి మా మధ్యకి దిగి వచ్చిన దేవా, నీకే వందనము తండ్రి. నీ ఆరాధనలో పాల్గొన్న వారందరినీ దీవించండి. ఇక్కడ జరగబోయే ఆరాధనతో మీరుండి మహిమ పొందుకోమని పునరుద్ధానుడై దిగులు వచ్చి ఈ మందిరంలో ప్రతిష్ఠిస్తున్న యేసు వారి నామం అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం, దైవ సన్నిధి చేసుకుని ముగించుకుందాం, దేవుడి వాక్యం చదువుకుందాం, కూర్చుందాం. అందరం దేవుడికి మహిమ కలుగును గాక. చాలా చక్కగా ఆరాధించారు. మా దయచేసి కింద కూర్చుంటే అంత ఆశీర్వాదం. కూర్చుండే కింద కూర్చుంటే మరీ దేవుని గానం. నీ మోకాలు నాయన తాగితే నీ ప్రార్థన పరలోకంలో అవుతుంది. దేవుని దగ్గర ఎంత తగ్గించుకుంటే మనం ఎలా చూడాలి. తను తాను తగ్గించుకున్నవాడు ఏమవుతాడు? తాను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. దేవుని సన్నిధిలో మనం కింద కూర్చే శక్తి ఉంటే కింద కూర్చుంటే ఎంతో ఆనందం. దేవుడికి కావాల్సింది అదే, తగ్గించుకుంటాం. మనం తగ్గించే జీవితం చూడాలి. నువ్వు హెచ్చించబడాలంటే, నీ కుటుంబం హెచ్చించబడాలంటే మనం తగ్గించుకోవాలి. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధి చేసుకుని ఒక బాగుంటే ముగించబడుతుంది. మా అందరూ భోజనాలు సిద్ధపరచండి. మొదటిగా తండ్రి అయిన దేవుని తలచుకొనుచు మొదటి రాజుల గ్రంథము 27వ అధ్యాయము 27 నుంచి 29 వరకు. సీట్ అందిన వారు ఎవరికి ఇచ్చారమ్మా? మొదటి రాజులు 8వ అధ్యాయం 27 నుంచి 29 వరకు. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసం చేయడు, ఆకాశ మహాకాశము సహితము నేను పట్టచాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగూ పట్టును? అయినను యెహోవా నా దేవా, నీ దాసుడైన నా ప్రార్థనను విన్నపములను అంగీకరించి ఈ దినమున నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించును. నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము ఎక్కడ ఉండనని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయి బగలో తెరవబడి ఉండను గాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. మంగళ స్తోత్రం.
నుంచి గురించి సువార్తలోని పాఠ్య భాగము యోహాను సువార్త 10వ అధ్యాయము 22 నుంచి 28 వరకు అన్న ఏర్పాటు చేసిన వారు ఎవరికి అందించారమ్మా? ఎవరికి ఇచ్చారు? యోహాను సువార్త కుమారుడు యేసుక్రీస్తు వార్త నుంచి గురించి సువార్తలోని పాఠ్య భాగము 10వ అధ్యాయము 22 నుంచి 28 వచ్చిన వరకు. ఆయన ఆలయ ప్రతిష్ఠ పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలం. అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మండపమును తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలము మమ్ము సందేహపెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పమనిరి. అందుకు యేసు, మీతో చెప్పితిని కానీ మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపడు. దేవుడు తన పరిశుద్ధులను ఆమేన్. మనసును నాలుకయు అనుదిన స్తుతి చేయున్. మనసున నాలుకయు అనుదిన స్తుతి చేయున్. జనక కుమారాత్మలకు స్తోత్రము, జనక కుమారాత్మలకు స్తోత్రము, ఘనతయు మహిమయు కలుగునుగాక, ఘనతయు మహిమయు కలుగునుగాక. స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ తరుచుకొనుచు పత్రికలోని పాఠ్య భాగము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 22 నుంచి 24 వచనము ఏర్పాటు చేసిన పత్రికల పాఠ్య భాగము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 22 నుంచి 24 వచనములు. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 22 నుంచి 24 వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. దేవుని వాక్యము, సర్వాధికారి అయిన దేవుడకు ప్రభును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. జనములు దానిని వెలుగులందు సంచరింతురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వచ్చుతారు. దేవుని పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ఆమేన్. దేవాతి దేవునికి స్తోత్రం. స్తోత్రం అంటే దేవాతి దేవునికి స్తోత్రం. జీవాధికారికి స్తోత్రం. అనాది దేవునికి స్తోత్రం. అనంత దేవునికి స్తోత్రం. తండ్రియగు తండ్రికి స్తోత్రం. పుత్రుడగు తండ్రికి స్తోత్రం. సంతయగు తండ్రికి స్తోత్రం. త్రైకా దేవునికి స్తోత్రం. దేవాది దేవునికి స్తోత్రం.
ఈరోజు నిండైన దీవులతో మీరు వెళ్తారు. ఒక్క మాట అనండి, నోరు మదపండి, స్తోత్రం అనండి. అమ్మా, దేవాతి దేవునికి దేవుడు నీకోసం పరలోకం వదిలేసి వచ్చేది. మనం ఇలాగ చిన్నగా అంటాం న్యాయంగా, మనం గొడవడతాం కదా ఇతరులతోటి, అలా అలా మాట్లాడతాం. స్వరం గట్టిగా చెప్పండి అమ్మా, దేవాతి దేవునికి స్తోత్రం, దేవాధికారికి స్తోత్రం, అనాది దేవునికి స్తోత్రం, అనంత దేవునికి స్తోత్రం, తండ్రికి స్తోత్రం, పుత్రుడగు తండ్రికి స్తోత్రం, ఆత్మయగు తండ్రికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ చేతులు పైకి చప్పట్లు కొట్టండి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆయనకి ఘనత కలుగునుగాక. బోలో యేసు మహారాజుకి, రాజులకు రాజుకి, రాణి మెస్సీకి, బోలో యేసు మహారాజుకి, దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది, చాలా చక్కగా మీరు పాల్గొంటున్నారు. ఒక్క 5 నిమిషాలు ఈ కార్యక్రమం అయిపోద్ది. స్తుతి ప్రార్థన ఉంది అమ్మా. మనం ఎవరసలు స్తుతి చేస్తారు. వంశీ కిషోర్ రండమ్మా, వంశీ కిషోర్ గౌరవించండి, రండి రావాలి. అనిల్ రావాలి, నలుగురు రావాలి. ఆనంద్ గారు రావాలి, సమయం అయిపోతుంది. కిషోర్, వంశీ మా కళ్ళు మూసుకోండి. వీళ్ళు చెప్తారు, అదే మాట్లాడకండి అమ్మా. ఇది స్తుతి, ప్రతిష్ఠ స్తుతి మాట. దేవుడు దిగి వచ్చినందుకు మన స్తుతి చెప్తున్నాం. ఒక్క 10 నిమిషాలు ఉంటుంది, సమయం అయిపోయింది. ఒక్క 10 నిమిషాలు ఊపట్టండి. వీళ్ళ పరికర మాట మీరు పాకండి. వాళ్ళతో చదివించండి అమ్మా. ఎక్కువ చెప్పండి. మోకరించండి, మోకరించండి, మోకరించి వాళ్ళు మోకరించండి. అందరూ కొద్ది లేచి ఒకసారి ఒక 5 నిమిషాలు లేచి స్తుతి అన్నది దేవుడు స్తుతించడం. స్తుతి మన పరిస్థితిని మార్చేస్తారు. దేవుడు స్తుతే కోరుకుంటున్నాడు, మనది ఏం కాదు. ఆయన స్తుతించబడాలి, ఆయన కనపరచాలి. దేవుడు కోరుకునేది అదే. మొదటగా దేవదూతను సృష్టించాడు దేవుడు. దేవదూత దేవుడు సృష్టించలో పోయాడు. తర్వాత మానవుడు స్తుతించాడు. మానవుడు కూడా తప్పు చేసి దేవుడిని స్తుతిలో పోయాడు. దేవుడు కోరుకునేది అంతిమంగా మన కానుకలు కాదు, మన ధనం కాదు. ఆయన స్తుతించబడాలంటే, ఆయన కనపరచుకోవాలని సృష్టిలో మానవుడిని దయచేశాడు. అంత తప్ప ఏమి కాదు. ఈరోజు మనం స్తుతిస్తున్నాం. ప్రతిష్ఠ దినమున స్తుతి అందరూ చెప్తాం. మోకరించండి. మహాప్రభావము గల తండ్రి, చెప్పండి. మహాప్రభావం గల తండ్రి, మందిరమును కట్టవలసినదని సొలొమోనుకు సెలవిచ్చిన తండ్రి, ఆకాశ మహాకాశములు పట్టజాలిన నీవు మానవ నిర్మితమగు మందిరమున నివాసము చేయడం మాకెంతో ఆశ్చర్యముగా ఉన్నది. నీ నివాస వాగ్దానము నిమిత్తము నీకనేక వందనములు. నీ ప్రజలు ఇచ్చట ఒప్పుకొను పాపములను క్షమించుమని, అవి మాత్రమే కాక నరస్వభావము చొప్పున చేయు
ఆరాధనలోని లోపములను కూడా మన్నించుమని మిగుల ఉపయోగకరమగు బోధలు వారికి వినిపించుమని వారు తెచ్చు గానుకలు ఉంచుకొనమని నిన్ను వేడుకొనుచున్నాను. పాపశోధన కాలమందును, శత్రు కాలమందును, కరువు కాలమందును, వ్యాధి కాలమందును, మందస్థితి కాలమందును, వర్షలోభ కాలమందును, దుర్బోధ కాలమందును, ఇంకను ఇతర కాలమందును ప్రజలు ఇచ్చట చేయు ప్రార్థనలు నీ కుమారుని ముఖబింబము చూచి ఆలకించు. సొలొమోను మందిరము యాజకుడు ప్రవేశింపలేని కాంతితో నిండియుండినట్లు ఈ మందిరం నీ శిలువ కాంతితో నిండియుండినట్లు ఏర్పాటు చేయబడి. దేవాతి దేవునికి స్తోత్రం, దేవాతి దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, తండ్రికి స్తోత్రం, తండ్రికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువా, మా రక్షకుడా, మా దేవా, మా మనుషులను ఒకప్పుడు మనుషులుగా నివసించిన మనిషి కుమారుడా, మా వలె ఒకప్పుడు మనుషులతో కూడి కూర్చున్న తండ్రి, నీకు స్తోత్రములు. మా నిమిత్తము ఇప్పుడు పరలోక సింహాసనం ముందు విజ్ఞాపన చేయుచున్న మా ప్రధాన యాజకుడా, మా భారమంతయు ఎత్తుకునుట వలన మా ప్రార్థనలన్నిటినీ నెరవేర్పు కలిగించు కారకుడవై ఉన్నావు. సమాధానకర్త నీవు మాకు ఇటువంటి వాడివై ఉన్నందున నీకనేక స్తోత్రము. సదాకాలము మీతోడు ఉన్నానని సెలవిచ్చిన ప్రభువా, ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడనే వారి మధ్యనే విందునని వాగ్దానము చేసిన దేవకుమారుడు, ఈ మాటలకు అనేక స్తోత్రములు. ఆమేన్. దేవాతి దేవునికి స్తోత్రం, దేవాతి గారికి స్తోత్రం, తండ్రికి స్తోత్రం, తండ్రికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మూడు అని మాటల ప్రకారముగా నేడు ఇచ్చున్నానని విశ్వాసం వల్ల మేము ఎరుగుదుము. మీకు అనేక స్తోత్రములు. మాకున్న శరీరమును కాల్చుట వల్ల మా నడులలో ఆనాడు బహిరంగంగా కొలిసిన నీవు నేడు మహిమ శరీరం మా యందు మనిషిచున్నామని ఆనందించుచు హృదయములో నమస్కరించుచు చున్నాము. స్తోత్రము. మానవులలో ఒకరు దేవాలయము ఆధారము జరుపుట మేము చూచినప్పుడు మా ప్రధాన యాజకత్వము కార్యమహిమను మా విశ్వాస యాత్రములకు కనబరచుము. ఆమేన్. దేవాతి దేవునికి స్తోత్రం, దేవాతి దేవునికి స్తోత్రం, దేవాతి వారికి స్తోత్రం, అనంత
తండ్రికి స్తోత్రం, పుత్రుడు తండ్రికి స్తోత్రం. నాకు చివరిది అందరూ చెప్పుదాం. అయిపోయింది, ఇంకా చివరి మాట మాట్లాడదాం. ఓ పరిశుద్ధాత్మవై ఉన్న తండ్రి, దృష్టిలోని జల ఉపరిభాగమున నివాసముపరిచిన దేవా, మాకెన్నిన్ని మంచి ఆచారములు సంస్కృతులు ఉన్నప్పటికీ నీవు లేని ఎడల ఆ ఆచారములోను సంస్కృతిలోను వాటికి జీవము గాని పెంపు గాని ఉండదు. గనుక నీ అంతరంగ కార్యము నిమిత్తమే మహాతేజోమయమైన ఈ పనులన్నిటి విషయమై నీకు అనేక స్తోత్రములు. అన్నిటిలోనూ నీవు ఉండుమని వేడుకొనిచున్నాను. నీవు మాతో నివసింతువనియు మాలో ఉందువనియు నీ వాక్యం వల్ల నేర్చుకుని ప్రోత్సహించుచున్నాము, ఉద్రేకపడుచున్నాము. నీకు స్తోత్రము. పరిశుద్ధాత్మ పౌరమా, నీవు మా మందిరములోను మా హృదయములోను నిత్య నివాసిగా ఉండి మమ్మును వెలిగించుచు వృద్ధిలోనికి తెచ్చుచు కాపాడుచుండుమని వేడుకొనిచున్నాము. ఇట్లు చేయుదు అని నమ్మి నిన్ను స్తుతించుచున్నాము. నీ పని లేనిదే ఒక పని అయినూ కాదవదు. కనుక నీ పనిముట్టకు వాక్యముతోనూ బాప్తిస్మ సంస్కారములతోనూ ప్రభు భోజన సంస్కారములతోనూ సంఘము పనిచేయుచు సంఘమును మందిరములో నివసింపజేయమని నీకు మనవి చేయుచున్నాము. నీ కుమ్మరింపు నిమిత్తమై అనేకులు ఈ కాలమందు ఆనందించుచు ప్రార్థించుచు ఎదురు చూచుచు ఇట్లు చేయటం వలన అనేకమైన నిందలు సహించుచు ఉండుట నీ సహాయ కార్యమని తలంచుకొని హర్షించుచు నిన్ను కొనియాడుచున్నాము. ఓ ఆత్మనివాసమైన ఆత్మలో పరిశుద్ధాత్మ బాప్తిస్మమని కలవరించుచుండగా ఈ కార్యము బహువేగముగా నెరవేర్చు. యేసు ప్రభు యొక్క రెండవ రాకడ అతి సమీపమగుచున్నది. ఈ కాలములో ఈ బాప్తిస్మ కాలమును సంపూర్తిగా జరగనిమ్ము. అప్పుడు మీ రాకకు పెండ్లి కుమార్తెగా సిద్ధపడగలము. ఈ కృప నీ విశ్వాస జనసంగమునకు లభించునని నమ్ముచు స్తుతించుచున్నాము. ఆమేన్. సంఘములు అన్ని కార్యములు జరిగించిన కృప చూపిస్తుంది వందములు. మీరే మహిమ దంత బ్రతకమని యేసు వారి నామం అడుగుచ్చి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం.
ముగింపు ప్రార్థన చేసుకుందాం. అందరూ ముగింపు ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ఆశీర్వాదంతో మనం భోజనం చేద్దాం. మహోన్నతుడా, దయగల తండ్రి, సృష్టికర్త, సమీపెప్పురాని తేజస్సు కలిగిన అమరత్వము కలిగిన దేవ, ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమం బట్టి నీకే వందనములు. మందిర ప్రతిష్ట, మందిర ప్రవేశములు మీకు వచ్చారయ్యా, నీకే వందనములు. 10 ఆదివారము తండ్రి మీ జనులని ప్రార్థిస్తుండగా మన హృదయాలను కదిలింపజేయండి. ప్రతి మంగళవారము తండ్రి ఉపవాస ప్రార్థన చేస్తుండగా తండ్రి మా ప్రార్థనలో ఉపవాస ప్రార్థన, బలమైన ప్రార్థన, ఘనమైన కార్యాలు చేసే ప్రార్థన తండ్రి, ప్రవచనాలు చేసే ప్రార్థన ప్రతి మంగళవారం దీవించండి. అయినా తిరిగి వెళ్తున్నప్పుడు ప్రజల బిడ్డలను తీసుకుని వెళ్ళండి. ఆశీర్వాద భోజనము సమృద్ధిగా కలిగజేయండి. ఆయన రుచికరంగా కలిగజేయమని నజరేయుడని యేసు వారి నామమున వచ్చి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మా ఆహారం మాకు దయచేసి, మా అపరాధాలను క్షమించు ప్రకారం మా అపరాధాలు క్షమించు, తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ప్రభు యేసు రక్తమే జయము, అపవాది క్రియలకు లేదు. ప్రభు యేసు రక్తమే జయము, అపవాది క్రియలకు లేదు. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనం జయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్. సూర్యములో సృష్టించిన తండ్రిని దేవుని ప్రేమ, రక్తముతో సంఘమును పునాది వేసిన కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్తగా మన మధ్యకు వచ్చి ఆదరిస్తున్న పరిశుద్ధాత్ముడిగా నివాసము మీకును మీ కుటుంబాలకును, ప్రతి ఆదివారము జరిగే ఆరాధకును, ప్రతి మంగళవారము జరిగే స్వస్థత ప్రార్థనకును సదాకాలము తోడుగా ఉండి బలపరిచి మేఘమెక్కించును గాక. ఆమేన్. దివ్యా దేవుడు నిన్ను దీవించును గాక. భూమి చేసినవాడు పోషించును గాక. రక్షకుడు క్రీస్తు రక్షించును గాక. వైద్యుడు స్వస్థ పరచుచుండును గాక. సకల పరచుచుండును గాక. దైవాత్మ ధైర్యంబు తెచ్చుచుండును గాక. అంతన మోక్షంబు అందజేయును గాక. విజయము మరణాత అంటాను ప్రభుత్వం అందరూ మరణాత 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 ప్రభుత్వం అన్నతనండి. ప్రభు వచ్చుతున్నారు, ప్రభు వచ్చుతున్నారు, ప్రభు వచ్చి ఉన్నారు. అందరికీ మరణాత. ప్రేమతో నన్ను పిలిచినట్టు మీరు వచ్చారు. మీరందరికీ వందనాలు. ఆశీర్వాద భోజనం ఉంది, అందరూ భోజనం చేసి వెళ్ళాలని ప్రోబెట్ కోర్సు ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. శిలువ గుర్తులేస్తాను. ఇలా వచ్చి బ్యాంకు వచ్చి రాలేదు మీ వాడు.